కాలుష్యభూతం మనుషులపైనే కాదు, చారిత్రక పురాతన కట్టడాలపైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో కాలుష్యం సైతం అంతకంతకు పెరిగిపోతోంది. అలా పెరుగుతోన్న కాలుష్యం ఇప్పుడు చారిత్రక పురాతన కట్టడాలకు ప్రమాదకరంగా మారింది. 4 శతాబ్దాల చరిత్ర కలిగిన హైదరాబాద్ మహానగరంలో చారిత్రక కట్టడాలకు కొదువలేదు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చార్మినార్తో మొదలు పెడితే నగరంలో చోమహల్లా ప్యాలెస్, ఫలక్నుమా ప్యాలెస్, పురాణా హవేలీ, మొజాంజాహీ మార్కెట్, సికింద్రాబాద్ క్లాక్ టవర్, ఆగాఖానా జోహరా, గోల్కొండ, కుతుబ్ షాహీ 7 టూమ్స్, అసెంబ్లీ, ఉస్మానియా, కింగ్ కోటి ప్యాలెస్, ఆర్ట్స్ కాలేజ్ ఇలా ఎన్నో కట్టడాలను నిజాం నవాబుల కాలంలోనే నిర్మించారు. అవి ఇప్పటికీ నాటి చరిత్ర ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. చార్మినార్ భాగ్యనగరానికి ఐకాన్. 4 శతాబ్దాల ఘనకీర్తిని చాటే నిలువెత్తు రూపం. సుందరమైన నగిశీలతో ఏళ్లుగా అలరారుతోన్న నిర్మాణం. కానీ ఈ అద్భుతాన్ని కాలుష్యభూతం చుట్టుముడుతోంది. వాహనాల పొగ దాని ఆయుష్ను తగ్గిస్తోంది. నిత్యం వేలాది వాహనాలు విడుదల చేసే నైట్రోజన్ డయాక్సైడ్, సూక్ష్మ ధూళి కణాలతో కాలుష్య ప్రభావంతో చార్మినార్ గోడలపై ఓ పొరలా ఏర్పడుతోంది. చార్మినార్ గోడల్లో ఏర్పడిన ఈ పొర వానాకాలంలో తడి తగిలి రసాయన చర్యకు గురవుతోంది. దీంతో చార్మినార్ కు ప్రమాదకరంగా మారుతోంది. ఇప్పటికే ఈ మార్పులను గుర్తించిన పురావస్తు శాఖ అధికారులు కట్టడం మొత్తాన్ని రసాయన విశ్లేషణ చేశారు. నగిశీల భాగాలు దెబ్బతిన్న చోట మరమ్మతులు చేశారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన సుందర నిర్మాణాల్లో చార్మినార్ కు చోటుంది. అలాంటి చారిత్రక కట్టడానికి వాహన కాలుష్యంతో ముప్పు ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే పర్యాటక ప్రదేశాలలో చార్మినార్ మొదటిది. అత్యధిక సందర్శకులతో ఎప్పుడూ కళకళలాడే చార్మినార్ ప్రస్తుతం కొద్దిగా రంగు మారుతోంది. దీనికి ప్రధాన కారణం వాయు కాలుష్యం. ఇలా రంగు మారుతున్న చార్మినార్ పట్ల పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 నెలలకోసారి నాసిరకమైన పెయింట్ వేసి చేతులు దులిపేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని తలుచుకుంటే ముందుగా మనకు గుర్తుకొచ్చేది వారసత్వ సంపద. అంటే గోల్కొండ, చార్మినార్. ఈ మధ్యలోనైతే మనం మోస్ట్ వాంటెడ్గా చెప్పుకోవాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. సెక్రటేరియట్ కానీ, అంబేద్కర్ విగ్రహం కానీ చాలా. అయితే ఇవన్నీ భవిష్యత్ తరాలకి మనం చూపెట్టుకోవడానికి చాలా బాగానే ఉంటాయి. కాకపోతే మనకు వారసత్వగా సంపదగా వచ్చిన ఈ చార్మినార్ వంటి ప్రదేశాలను అయితే మనమే కాపాడుకోవాలి. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే ఈ చార్మినార్ దగ్గర ఉన్న చాలా ప్లేసెస్ అన్నీ మొత్తం షాపింగ్తో కూడుకుపోయి ఉంటాయి. ఇక్కడ షాపింగ్ చేయడానికి చాలా మంది ప్రజలు వేరే ప్రాంతాల నుండి అయితే వస్తూ ఉంటారు. రావడం ప్రాబ్లం ఏమి కాదు. ఇక్కడ మొత్తం కాలుష్యానికి గురయ్యే వాహనాలు తీసుకురావడం వలన మొత్తం చార్మినార్ దగ్గరున్న చుట్టూ ప్రదేశాలు పొల్యూటెడ్ అవ్వడమే కాకుండా చార్మినార్ కూడా పెయింట్ మొత్తం కోల్పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూస్తూ ఉండొచ్చు రంగు ఎంతగా మారిపోయింది అని. ఒకవైపు ఒక రంగు ఉన్నట్లయితే ఇంకోవైపు ఇంకో రంగు ఉంటుంది. దాదాపుగా 2 నెలలకు ఒకసారి రంగు వేస్తున్నప్పటికీ పొల్యూషన్ కారణంగానే రంగు కోల్పోతున్నట్టుగానైతే మనకు తెలుస్తుంది. అయితే చుట్టుపక్కల వచ్చే ఆ పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇదే విషయాన్ని అయితే తదేకంగా చెప్తూ ఉన్నారు. 2 నెలలకు ఒకసారి రంగు వేస్తున్నప్పటికీ కూడా ఒక్కసారి కూడా ఈ పొల్యూషన్ కారణంగానే అసలు నిల్వ ఉండలేదు పెయింట్ అనేది చెప్తూ ఉన్నారు. ఇదే మనం చూస్తున్నట్లుగానే ఇక్కడ చుట్టుపక్కల మక్కా మసీద్ చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇది వారసత్వ సంపదగా మనం చెప్పుకున్న ఈ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం కాపాడుకున్నట్లయితే భవిష్యత్ తరాలకి కూడా ఇవి మనం చూపించవచ్చు అనే చెప్పవచ్చు. అయితే మక్కా మసీద్ వంటి ఈ ప్రదేశాలు కూడా చాలా మంది విజిట్ చేస్తూ ఉంటారు. పర్యాటకులకి ఎంతో ఆహ్లాదంగా కనిపించే ఈ ప్రదేశాలు షాపింగ్తో కూరుకుపోయినప్పటికీ కూడా ఈ చుట్టుపక్కల ఏవైతే వాహనాలు వస్తున్నాయో ఆ ప్రదేశాన్ని నిలిపివేసినట్లయితే ఖచ్చితంగా ఇవి పొల్యూషన్కి గురి కాకుండా ఒక రకంగానైతే మనం భవిష్యత్ తరాలకి అందించవచ్చనే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో గౌతమి, రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, HM TV.